రైతు సోదరులకు నమస్తే. ఇక్కడ నా పక్కల కనిపించేది ఇది వచ్చేసి గిర్ని టైప్ ఉంది. ఇది పర్విలేజరు. అయితే ఇది మనకు డైరీ ఫామ్లో ఖచ్చితంగా ఉండాలని మనకు శ్రీనివాస్ గారు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మనకు డైరీ రైతులు మొక్కజొన్నలతో పిండి పట్టుకుంటారు. మామూలుగా మనకు శనగలు కావచ్చు, శనగ పొట్టు కావచ్చు, పల్లి పొట్టు కావచ్చు, ఇటువంటి మొత్తం దీంట్లో వేసుకోవచ్చు అని మనకు తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా దీని కాస్ట్ ఎంత, మరి ఎన్ని రకాలుగా ఇది ఉపయోగపడుతుంది, మనము శ్రీనివాస్ గారి ద్వారా తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్. నమస్తే. శ్రీ గురు రాఘవేంద్ర ఆగ్రో ఇండస్ట్రియల్ షాద్నగర్. ఇది వచ్చేసి గిన్రీ అండ్ పల్లులేజర్ అంటారు. ఇది గంటకు వచ్చేసి 5 HP మోటార్తోన 40 కిలోలు ఇస్తుంది. 3 HP మోటార్తోన మనకు వచ్చేసి 30 కిలోలు వస్తుంది. ఎన్ని గేదెలకు అవసరమో ఎంత పట్టుకోవాలనేది డైలీ మీరు క్యారీ చేసుకొని పౌడర్గా చేసుకొని ఆవులకు పెట్టుకోవడం బాగుంటుంది. ఇది దీనివల్ల మీరు ఒక 6 months డబ్బులు పెడితే మీకు ఇది మీ డైరీలో ఉంటుంది. ప్రతి ఒక్క డైరీలో పెట్టుకోవాల్సిన ఐటమ్ ఇది పల్లులేజర్ అండ్ గిన్రీని. పిండిలాగా మారుతుంది. మనకు రవ్వలాగా కావాలంటే దీనిలో బ్లేడ్స్ ఉంటాయి. ఆ బ్లేడ్లు మార్చుకుంటే మనకు రవ్వలాగా ఉంటుంది. ఇది వచ్చేసి మనం డిండిలో ఇవ్వడం ఒకటి జరిగింది. ఆల్రెడీ ఒక కిషనర్లో ఒకటి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు బాగుందనే రిజల్ట్ చెప్పడం ఆ రైతు ద్వారా తెలుసుకున్న తర్వాతనే మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గా ఇవి స్టాక్ మెయింటైన్ చేస్తున్నాం.